నమస్తే అండి. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి రజనీ గారు పవన్ కళ్యాణ్ గారికి మోసం చేశారా? నమ్మి అధికార ప్రతినిధిని చేస్తే ఆమె చేసినటువంటి పనికి సంబంధించి ఈ రోజున వైసీపీ పార్టీకి వంత పాడడం, అంబటి రాంబాబు గారికి వెనకేసుకు రావడం, ఈ తంతంతా కూడా ఇప్పుడు జరుగుతోంది. దీంతో ఆమెను ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈమె గురించి ఎగెనిస్ట్ గా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీలో కొంతమంది వచ్చేసి కొంచెం గట్టిగానే టార్గెట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి అధికార పదవి పోస్ట్ ఇస్తే కూడా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి నన్ను కూడా రియాక్ట్ అవ్వమని చెప్పేసి కొంతమంది అడిగినారు. అంటే ఈమె జనసేన పార్టీని మోసం చేసిందా అని చెప్పేసి డైరెక్ట్ గా అంటే ఎస్, చేయలేదు, నో, మోసం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం రాజకీయాల్లో వచ్చేది ఒక స్థానానికి ఎగబాకడానికి, ఒక పార్టీ పెట్టేది ముఖ్యమంత్రి అవడానికి, అధికారంలోకి తెచ్చుకోవడానికి. అర్థమైందా? ఉట్టి పుణ్యానికి ఎవరు పార్టీలు పెట్టరు, ఉట్టి పుణ్యానికి ఎవరు ప్రచారాలు చేయరు, ఉట్టి పుణ్యానికి ఎవరు రాజకీయాల్లోకి రారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే గెలవడం కోసమే, ఒక వ్యక్తి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారంటే గెలవడం కోసమే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారంటే గెలవడం కోసమే. అలాగే ఒక పార్టీలో ఒక స్థాయిలోకి ఎదగడం, అలాగే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లబ్ధులు పొందడం, అది పదవి రూపేణా లేకపోతే ఇంకేదైనా అది జరగనప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చంద్రబాబు గారు నన్ను పట్టించుకోవట్లేదు, జగన్ గారు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తులు దూరం జరిగిపోతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక సినారియో. ఈరోజు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, లేదంటే ఆ పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళలో ఉండేటువంటి మెజారిటీ బాధ ఇదే. పదవి రాలేదు, 2 ఏళ్ళు అయిపోయింది, సో ఎక్కడున్నామంటే ఏసిన కాడ ఉన్నాం అనేటటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయితే వాళ్ళకి అనిపిస్తూ ఉంది. దాంతో ఏమంటే ఆటోమేటిక్గా ఇటీవల కాలంలో కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. నేను బొలిశెట్టి సత్య గారి గురించి మాట్లాడట్లేదు, ఆయన ఈ జనసేన పార్టీతో ఇంకా ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. ఇటీవల గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీ నాయకుడు ఆయన కూడా వెళ్ళిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద తీవ్ర స్థాయిలో వీడియోలు చేయడం అయితే జరుగుతాం. అలాగే రజనీ గారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా దూషించలేదు, ఎక్కడ కూడా దుర్భాషలాడలేదు, ఎక్కడ కూడా ఒక లెవెల్కి మించి ఆమె ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఆమె ప్రత్యక్షంగా టార్గెట్ చేయలేం. కానీ ఏంటంటే చెప్పా కదా, రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటారు కొంతమంది అందిపుచ్చుకోరు. సో అలాంటి అవకాశం ఏమైనా ఈమెకు వచ్చి ఉండొచ్చు. అలా కాక ఇంతకుముందు ఈమె పార్టీకి సంబంధించి ముందే బయటకు పంపించేశారని కొన్ని పుకార్లు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, ఉన్నవాళ్లే మనవాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఆ విధంగా చూసుకుంటేనే ఏ పార్టీ అయినా అవుతుంది. కాదు వీళ్ళు మా పార్టీకి వచ్చి మోసం చేశారు, మీరు ఆ మాట ఎప్పుడు అనాలంటే ఆమె పార్టీకి వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చొని పార్టీ మీద దుమ్మెత్తి పోసి పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడని చెప్పేసి రోడ్డు ఎక్కితే, అవునమ్మా నువ్వు ప్రజాసేవ కోసం అని చెప్పేసి వచ్చావు, టైం పట్టాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఇవేం చెప్తోంది, కూటమిలో ఉండడం కారణంగా నేను కొంతమందిని ప్రశ్నించలేకపోతా ఉన్నాను. వైఎన్ఆర్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అదేంటో చెప్తూ చూడండి. అంబటి రాంబాబు గారు రంగా గారి విగ్రహం పెట్టడానికి ప్రధాన కారకుడట, మరి గుంటూరు జిల్లాలో అనుకుంటా. ఆనాడు వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈమె జనసేన పార్టీ అని తెలిసి కూడా ఆహ్వానాన్ని పంపించారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారంట, రేపు అనే రోజున, ప్రతిపక్షంలో కూర్చున్న రోజున నా మీద అటాక్ జరిగితే కనుక నువ్వు వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి ఆయన అడిగారంట. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ రోజు నేను నిలబడుతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే అలాగే జనసేన పార్టీలో ఆమె అనుకున్న స్థాయిలో ఆమె లేదేమో. ముఖ్యంగా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లడ్డు అంశంలో కూడా ఆమె మాట్లాడినటువంటి వైఖరి కూడా రకరకాల అర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి అంశంలో కూడా ఈమె వెళ్ళినటువంటి తీరు కూటమి పార్టీలకు ఎగెనిస్ట్ గా ఉంది. సో ఆమెను పార్టీలో నుంచి వెళ్ళిపోమన్నారని, కొంతకాలం క్రితమే ఈమెకి బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారని రకరకాల సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి విషయంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది పర్సనల్ మ్యాటర్ గా ఉంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు టార్గెట్ చేయలేదు ప్రత్యక్షంగా. ఆమె తన వాడిని వినిపించారు, కూటమిలో ఉండడం కారణంగా నేను కొన్నింటిని ప్రశ్నించలేకపోతున్నా అని చెప్పారు. సో ఆమె ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన రోజున మనం అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అలా కాకుండా ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడడం కరెక్ట్ కాదేమో అని నా మీ యొక్క కామెంట్, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ విషయమే